మనిషికి ఉండవలసిన గుణములు. భక్తులు సాధారణ వ్యక్తులు. భగవంతుడి విషయంలోనూ జీవితంలోనూ కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని, ఆ లక్షణాలు జీవితంలో పాటించాలని భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు. అవన్నీ ఈ క్రింది విధంగా పొందుపరచబడ్డాయి. ఎవరిని ద్వేషించకూడదు. ఈ కాలంలో అందరిలో ద్వేషం ఎక్కువైపోయింది. అందరితో స్నేహంగా ఉండాలి. అనవసరంగా గొడవలు పడకూడదు. జీవితంలో అందరూ కొన్ని దశల తరువాత దూరం అవుతూ ఉంటారు. అలాంటప్పుడు గొడవలు ఎందుకు? అతి మమకారం పనికిరాదు. ప్రేమిస్తే ఇక ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచించడం. తల్లిదండ్రులు అయితే పిల్లల్ని ఎంతో గారాబంగా పెంచటం చేస్తారు. ఈ విషయంలో మార్పు రావాలి. అహంకారం అసలు పనికిరాదు. నాకే తెలుసు అనే గుణం చాలా ప్రమాదకరమైంది. అందరి పట్ల కరుణ, దయ కలిగి ఉండాల. మనిషికి ఎన్ని మంచి గుణాలు ఉన్నా కరుణ, దయ లేకపోతే వ్యర్థం. సుఖదుఖములు సమంగా ఉండాలి. సంతోషాలకు పొంగిపోరాదు, బాధలకు కుంగిపోరాదు. అన్ని సందర్భాలలో ఓర్పు కలిగి ఉండాల. ఓపిక లేకుంటే మనిషి జీవితం తొందరగా తప్పులలో జారిపోతుంది. ఎప్పుడూ సంతోషంగా సంతృప్తిగా ఉండాల. తృప్తి మనిషికి ప్రశాంతతను ఇస్తుంది. మనసును అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే అది మనం చెప్పిన మాట వింటుంది. చంచల స్వభావం కాకుండా దృఢమైన నిశ్చయం కలిగి ఉండాల. దృఢంగా ఉన్నప్పుడే గొప్ప నిర్ణయాలు తీసుకోగలం. అందులో విజయవంతం కాగలం. మనసును, బుద్ధిని ఆత్మలో ఉంచాలి. అనవసర భౌతిక సుఖాల కోసం ఆరాటపడకూడదు. భయం అనేది వదిలిపెట్టాలి. తాను ఎవరికీ భయపడకూడదు. ఇతరులను భయపెట్టకూడదు. భయం మనిషిని మానసికంగా చంపేస్తుంది. కోపం వదిలిపెట్టాల. ఎక్కువ ఆనందం పొందకూడదు. ఎక్కువగా భయపడకూడదు. తన కోపమే తన శత్రువు. దేని మీద ఎక్కువ మమకారము, ఆపేక్ష కలిగి ఉండకూడదు. అన్నింటినీ సమాన భావంతో చూడాలి. ఎల్లప్పుడూ శరీరమును, మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. మనసు శుద్ధిగా ఉంటే చాలని అనుకోవడం తప్పు. శరీరం శుభ్రంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఆలోచించగలుగుతుంది. ప్రతి కార్యమును శ్రద్ధతో, సమర్థతతో చేయాలి. చేయాల్సి వచ్చిందే అని చెయ్యకూడదు. ఏదో మొక్కుబడిగా చేయకూడదు. ఏ పని అయినా శ్రద్ధతో చేస్తే అందులో సృజనాత్మకత బయటకొస్తుంది. దేని మీద అత్యధికమైన ప్రేమ, పక్షపాతం చూపకుండా తటస్థంగా ఉండాలి. ఎక్కువ తక్కువల వలయం నుండి బయటపడాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏ వాక్యులత చెందకూడదు. బాధపడడం ఎందుకు? అన్ని పనులు చేస్తున్నది మనమే. వాటి ఫలితాలు చూసినప్పుడు ఎందుకు బాధ? ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా చేయాలి. ఆ ఫలితమును పరమాత్మకు అర్పించాలి. ముందుగా అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశ ఎదురవుతుంది. మన సామర్థ్యంతో పనిచేయడం మాత్రమే మనం చేయాల్సింది. తనకు సుఖం కలిగినప్పుడు పొంగిపోయి నా అంతవాడు లేడనకూడదు. దీనివల్లనే అహంకారం పెరుగుతుంది. ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల మీద అసూయ పడకూడదు. ద్వేషించకూడదు. ద్వేషించడం, అసూయపడడం చెడ్డ గుణాలు. అన్ని కాలాలలో చిరునవ్వుతో ఉండాలి. ఏడుస్తూ ఉండకూడదు. నవ్వుతూ ఉంటే బాధలు దగ్గరకు రావు. వచ్చినా అవి అంత ప్రభావం చూపించవు. కోరికలను అదుపులో ఉంచుకోవాలి. కోరికలను విడిచిపెడితే మరీ మంచిది. కోరికలు మనిషికి శత్రువులు. శుభం, అశుభం రెండిటినీ సమానంగా అనుభవించాలి. సంతోషాలు ఇచ్చేవి శుభాలు, బాధనిచ్చేవి అశుభాలు అయితే రెండూ మన పనుల ఫలితాలే. శత్రువులను, మిత్రులను సమానంగా ఆదరించాలి. అందరినీ సమానంగా చూడగలిగితే మనిషి ఉన్నతుడు అవుతాడు. మనము అవమానం రెండింటినీ చిరునవ్వుతో భరించాలి. ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. అవసరమైన విషయములలో ఆసక్తిని వదిలిపెట్టాలి. కొన్ని జీవితాలకు ఇబ్బంది పెడతాయని తెలిసినప్పుడు వాటిని వదిలేయాలి.
కాలానుగుణంగా వచ్చే ఎండ, చలి, వర్షము వీటిని సమన్వభావంతో భరించాలి. వాటి ద్వారా మనిషిలో ఓర్పు పెరుగుతుంది. ఎవరు మనలను నిందించినా, పొగిడిన చిరునవ్వుతో స్వీకరించాలి కానీ ఎగిరి గంతెయ్యకూడదు. స్థిరత్వ భావన కలిగి ఉండాలి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. గడగడా వాగకూడదు. అతి భాష మతిహాని, మిత భాష ఎంతో హాయి. ఏది దొరికితే దానితో తృప్తి చెందాలి. లేని దాని కోసం ప్రాకులాడకూడదు. ప్రాకులాడితే మనసు కలవరంకు గురవుతుంది. ఉన్న ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా పెద్ద ఇల్లు లేదని బాధపడకూడదు. ఇదంతా భగవంతుడిచ్చిన ప్రసాదం. నేనే కేవలం అనుభవిస్తున్నాను అనే భావన కలిగి ఉండాలి. అప్పుడే తృప్తి. ఎల్లప్పుడూ స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. చంచలత్వం పనికిరాదు. పరిస్థితులను బట్టి మారిపోతే నిలకడ కోల్పోతాం. ఈ అనంత విశ్వానికి అధిపతి అయిన పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉండాలి. భక్తి లేకపోతే క్రమశిక్షణ ఉండదు.